Good morning, students. My name is P. Sampath, lecturer in Telugu, Nilagiri Degree and PG College. మన ఫస్ట్ సెమిస్టర్లో డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమ్లో పద్య భాగంలో 3 పాఠ్యాంశాలు, ఆధునిక కవిత్వంలో 4, ఉపవాచకం రుద్రమాదేవి, వ్యాకరణాంశాల్లో పర్యాయ పదాలు, నానార్థాలు, సందులు, సమాసాలు, తెలుగు వాక్యం అనేటటువంటి అంశాలు ఉంటాయి. మన ఈ పద్య భాగంలో మొట్టమొదటి పాఠ్యాంశం ఏంటి అంటే శకుంతలోపాఖ్యానం. రాసినటువంటి కవి ఎవరు? నన్నయ్య రచించాడు. ఎవరు రాశారు? నన్నయ్య రాసినటువంటిది. మన ఇక్కడ శకుంతలోపాఖ్యానంలో అంటే ఇక్కడ కొంచెం థీమ్, పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంది మాత్రమే ఇక్కడ తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మన పాఠ్య ప్రణాళిక. ఏది? మొదటి సెమ్లో ఉండేటటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ సెమ్లో ఉండేటటువంటి అంశాలు ఇవి. మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ? శకుంతలోపాఖ్యానం నన్నయ్య అనగానే అందరికి తెలిసినటువంటి కవియే. మరి ఇక్కడ శకుంతలోపాఖ్యానం అన్నాడు. ఉపాఖ్యానము అంటే ఒక చిన్న కథ, శకుంతలకు సంబంధించినటువంటి కథ అండి. మరి ఈ శకుంతలోపాఖ్యానం నుండి మనకి ఒక ప్రతిపదార్థ తాత్పర్య పద్యం తప్పనిసరిగా వస్తుంది. ఓ సందర్భం కూడా ఇక్కడి నుంచి తప్పనిసరిగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి పాఠ్యాంశం ఇది. వస్తే లాంగ్ క్వశ్చన్ కూడా, పెద్ద ప్రశ్న కూడా ఇక్కడి నుంచి రావచ్చు. మరి ఇది చాలా ప్రధానమైనటువంటి పాఠ్యాంశంగా ఇక్కడ మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ శకుంతల కథలోకి వచ్చేటటువంటి విషయానికి కనుక వస్తే, మరి దుష్యంత మహారాజు సభకు వెళ్ళినప్పుడు శకుంతల ఏ విధంగా పలికింది? పలికిన తర్వాత దుష్యంతుడు కాదనకపోవడం. మన దుష్యంతుడు ఎందుకు కాదు అని తన భార్యగా స్వీకరించలేదు అంటే, మన ఇక్కడ శకుంతల ఎవరు అంటే విశ్వామిత్రుడు మేనకల యొక్క కుమార్తె అయినటువంటి ఆమె శకుంతల. మన పుట్టగానే ఎవరు? మేనక తనను అరణ్యంలో వదిలివేయడం, కణ్వ మహర్షి దగ్గర పెరగడం, మంచి అందగత అయినటువంటి ఆమె కావడం చేత కణ్వాశ్రమ పరిసర ప్రాంతంలోకి దుష్యంత మహారాజు వచ్చి ఈమెను చూడడం, వరించడం, తర్వాత గాంధర్వ వివాహం అనేటటువంటి చేసుకోవడం, తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయిన కొంతకాలానికి కుమారుడు జన్మించడం. మన జన్మించినటువంటి కుమారుడు జన్మించాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, కానీ వెళ్ళినటువంటి రాజు తిరిగి రాకపోవడం. మరి కణ్వ మహర్షి తీర్థయాత్రల కోసానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశాల అన్నిటినీ కూడా గ్రహించి పెళ్ళి అయినటువంటి ఆమె ఇక్కడ ఉండడం న్యాయం కాదు, అత్తవారింట్లో ఉండడమే న్యాయము అని తన శిష్యులతో పాటు దుష్యంత మహారాజు ఉండేటటువంటి సభ దగ్గరికి పంపించడం, దుష్యంత మహారాజు ఈమె మాటలు చెప్పడం, దుష్యంత మహారాజు ఈమెను తిరస్కరించడం. అంటే రాజు కావడం చేత ఏ విధంగా తిరస్కరించాడు అనేటటువంటిది అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. మరి ఈమె చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఎవరిని? వినేటటువంటి పాఠకులను కన్నీళ్లు పెట్టేటటువంటి విధంగా ఎవరు మాట్లాడతారు అంటే ఇక్కడ శకుంతల మాట్లాడుతూ ఉంటుంది. శకుంతల మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి సన్నివేశాలతో కూడినటువంటి పాఠ్యాంశం ఏది అంటే శకుంతలోపాఖ్యానం. ఎవరు రాశారు? నన్నయ్య రాసినటువంటిది. రెండవది ఏంటిది అంటే గొడగూచి కథ. మరి ఈ గొడగూచి కథ అనేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. మరి ఇక్కడ గొడగూచి అనేటటువంటి ఆమె ఒక అమాయకురాలు, ఒక చిన్న బాలిక. మరి ప్రతిరోజు ఎవరి యొక్క తల్లిదండ్రులు అంటే ఈమె యొక్క తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ఎవరికి? ఎక్కడి నుంచో పూర్వం నుంచి వస్తూ ఉన్నటువంటి ఆచారం ఏంది? శివలింగానికి నైవేద్యం అనేటటువంటిది పెట్టడం, పాలను నైవేద్యంగా పెట్టడం, తీసుకొని వచ్చి ఆరగించడం. మరి వీళ్ళు ఊరికి వెళ్ళేటటువంటి క్రమంలో ఎవరికి అప్పచెప్పారు ఆ పని అంటే వారి యొక్క కూతురు అయినటువంటి గొడగూచికి అప్పచెప్పి వీళ్ళు ఊరికి వెళ్ళారు. మనం వెళ్ళిన తర్వాత ఈమె నైవేద్యం అనేటటువంటిది ఏ విధంగా పెట్టింది? ఈమె పెట్టినటువంటి నైవేద్యాన్ని శివుడు స్వీకరించిన తర్వాత చాలా రోజుల తర్వాత స్వీకరిస్తాడు. మన కొంతకాలం గడిచిన తర్వాత స్వీకరించిన తర్వాత తల్లిదండ్రులు రావడం, ఏ పాలు అంటే శివుడు ఆరగించాడని చెప్పడం. శివుడు ఏంది ఆరగించడం ఏంటంటే మీరు కూడా నాతో పాటు రండి చూద్దురు కానీ అని వెళ్ళినప్పుడు ఈమె యొక్క భక్తి తత్వము అనేటటువంటిది అక్కడ ప్రదర్శితమవుతూ ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి అంశాల మధ్య ఏది కొనసాగుతుంది అంటే గొడగూచి కథ కొనసాగుతుంది. రాసినటువంటి కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. మరి పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి ఈ పాఠ్యాంశం అద్భుతమైనటువంటి అంశంగా తెలియచేయవచ్చు. ఇక్కడి నుంచి తప్పనిసరిగా 100% ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ నుండి ఈ పాఠ్యాంశం నుండి వస్తుంది. ప్రతి విద్యార్థి గమనించాలి. అంటే విషయ ప్రణాళిక అనగానే కొంచెం పక్కకు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా వినండి. మూడవది ఏంటి? సంవరణుడి తపస్సు.
మన సంవరణుడి తపస్సు. ఎవరు రాశారు? అద్దంకి గంగాధర కవి రాసినటువంటి తపతి సంహరణోపాఖ్యానంలోనిది ఏది అంటే ఈ సంవరణుడి తపస్సు అనేటటువంటిది. తపతి సంహరణోపాఖ్యానములోనిది. మరి ఇక్కడ సంవరణుడు ఎవరి కోసానికి తపస్సు చేశాడు అంటే తపతి కోసానికి తపస్సు చేయడం అనేటటువంటిది జరిగింది. అంటే సూర్యుని యొక్క కుమార్తె అయినటువంటి ఆమె కోసానికి తపస్సు చేయడం, ఇక్కడ చిలక రాయబారం అనేటటువంటిది కొనసాగడం. మరి ఆ విధమైనటువంటి అంశాల మధ్య ఏది కొనసాగుతుంది అంటే ఈ సంవరణుడి తపస్సు కొనసాగుతూ ఉంటుంది. ఈ మూడు మనకి ప్రాచీన పద్య భాగంలో ఉండేటటువంటి అంశాలు. ఇక్కడి నుంచో ప్రతిపదార్థ తాత్పర్యం, ఈ మూడో పాఠ్యాంశమైనటువంటి సంవరణుడి తపస్సులో నుంచి మరొక పద్యం ఇచ్చి ప్రతిపదార్థ తాత్పర్యం రాయమంటాడండి. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి మూడు పాఠ్యాంశాలు కూడా మనం చదువుకుంటే ఒక పెద్ద ప్రశ్న రాయవచ్చు, ఒక ప్రతిపదార్థ తాత్పర్యం రాయవచ్చు, రెండు సందర్భాలు రాయవచ్చు అండి. ఇది పద్య భాగానికి సంబంధించినవి. రెండవది ఏంటిది? ఆధునిక కవిత్వం. మరి ఈ ఆధునిక కవిత్వంలో మొదటి పాఠ్యాంశం ఏంటిది అంటే కాసులు రాసినటువంటి కవి ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు. మరి ఇక్కడ నవయుగ వైతాళికునిగా కూడా ఎవరిని తెలియచేయవచ్చు అంటే ఇక్కడ గురజాడ అప్పారావు గారిని తెలియచేయవచ్చు. మరి కాసులు అనగానే మన దృష్టిలో ఏముంటుంది ఆలోచన అంటే సంపద అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది మనలో కనబడుతూ ఉంటుంది. మరి కాసులు అనగానే ఇక్కడ మన సంపదను ఆశ్రయించుకొని ఉండేది ప్రేమ కాదని, అన్యోన్యమైనటువంటి అమరికలు లేని శారీరక పరిధుల్ని దాటినటువంటి ప్రేమే నిజమైనటువంటి ప్రేమ అని గురజాడ యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య నిజమైనటువంటి ప్రేమ అనేటటువంటిది ఉండాలి అని ఇక్కడ ఎవరు ఆశించారు అంటే గురజాడ ఆశించడం అనేటటువంటిది జరిగింది. మరి అలాంటి ప్రేమ లేనటువంటి జీవితం ఏ విధమైనటువంటిది అంటే వ్యర్థమైనటువంటిది అని కవి ఇక్కడ తెలియచేస్తాడు. అంటే స్త్రీలు అనగానే దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే ఆభరణాలకు ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తూ ఉంటారు. మరి అది సరైనటువంటిది కాదు అని. అంటే ఇక్కడ కాసులు అనేటటువంటి శీర్షిక సంపదకు బంగారానికి ధనానికి ప్రతీక. అంటే సంపద కన్నా బంగారము కన్నా ధనము కన్నా ఏది గొప్పది అంటే ప్రేమ గొప్పది అని దేని ద్వారా? ఈ కాసులు ద్వారా ఎవరు తెలియచేశారు అంటే గురజాడ వెంకట అప్పారావు తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. రెండోది ఏంటిది? రాజు కవి. ఎవరు రాశారండి? గుర్రం జాషువా రాసినటువంటిది. అంటే ఇక్కడ రాజు కవి అనేటటువంటిది అనగానే మన రాజు కవికి మధ్య ఉండేటటువంటి భేదాలు అనేటటువంటివి ఏ విధమైనటువంటి విధంగా ఉంటుంది? రాజుకి కవికి మధ్య ఉండేటటువంటి భేదాలు. మరి రాజు కవి వీరి ఇద్దరిలో గొప్పవారు ఎవరు? ఇందులో రాజు గొప్ప, కవి గొప్ప అనేటటువంటిది. అంటే రాజు ఎక్కడ జన్మిస్తాడు, ఏ విధమైనటువంటి విధంగా పెరుగుతాడు, అతనికి ఏ విధమైనటువంటి విధంగా ఉంటుంది, అద్భుతమైనటువంటి విధంగా తెలియచేస్తాడు కవి. ఇక్కడ ఏమంటాడు? రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహాల యందు, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అని అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇక్కడ గుర్రం జాషువా తెలియచేయడం ఇక్కడ ఈ పాఠ్యాంశానికి ప్రతీకగా ఆ పద్యాన్ని మనం తెలియచేయవచ్చు అండి. చూడండి, రాజు ఎక్కడ? భవనాల్లో జన్మిస్తాడు. అదే కవి ఉన్నాడు పూరి గుడిసెల్లో జన్మిస్తాడు. రాజుని ఏం చేస్తారు? ప్రజలు భక్తితో గౌరవిస్తారు. రాజుని మీద ఉండేటటువంటి భక్తితో గౌరవిస్తారు అంటే భక్తితో కాదు, అతని మీద ఉండేటటువంటి భయం చేత రాజుని గౌరవించడం జరుగుతూ ఉంటుంది. అదే కవి మీద భయం ఉంటుందా అంటే, కవి వల్ల భయం ఉంటుందా అంటే ఉండదు. కవి మీద గౌరవం అనేటటువంటిది, కవి మీద ఉండేటటువంటి కవిని గౌరవిస్తూ ఉంటారు. అతన్నేమో భయం చేత గౌరవిస్తారు. ఇక్కడ రాజుని ఏ విధంగా గౌరవిస్తారు అంటే భయం లేకుండా అతని మీద అభిమానంతో ఎవరు గౌరవిస్తారు అంటే ఇక్కడ కవిని గౌరవించడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఒకటి రాజు కవి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని. తర్వాత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి జాషువా ప్రతిపాదించినటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి ఈ రెండు అంశాల మధ్య ఏది కొనసాగుతుంది అంటే ఈ రాజు కవి అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. మూడో పాఠ్యాంశం ఆధునిక కవిత్వంలో గంగిరెద్దు రాసినటువంటి కవి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. మన ఈ పల్లా దుర్గయ్య రాసినటువంటి ఈ గంగిరెద్దు అనేటటువంటి అంశంలో ఒక గంగిరెద్దుల వాడు గంగిరెద్దును ఏ విధంగా ఆడిస్తాడు, ప్రజల నుండి డబ్బు అనేటటువంటిది ఏ విధమైనటువంటి విధంగా వేడుకుంటాడు, వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బును, వాళ్ళు ఇచ్చినటువంటి వస్త్రాలని
వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువుల్ని తీసుకొని వెళ్ళి మరొక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి విధంగా చాటింపు చేస్తూ ఉంటాడు, మన ప్రజలను ఏ విధంగా ఆకర్షించుకుంటూ ఉంటాడు అనేటటువంటి అంశాలు అనేటటువంటివి మనకు ఈ గంగిరెద్దులో దర్శనం అనేటటువంటివి ఇస్తూ ఉంటాయి. ఆధునిక కవిత్వంలో మరొక పాఠ్యాంశం జయభేరి, రాసినటువంటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మరి ఈ జయభేరి అనేటటువంటి గేయఖండిక ఠాగూర్ సినిమాలో ఒక పాట అండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆవుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి యాశ్రు ఒక్కటి దారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చిమ్రోశాను అనేటటువంటి పాట. ఈ పాటతో ఏది ఆరంభమవుతూ ఉంటుంది అంటే ఈ జయభేరి అనేటటువంటి గేయ ఖండిక అనేటటువంటిది ఆరంభమవుతూ ఉంటుంది. మరి ఈ జయభేరి అనేటటువంటి ఈ కవిత శ్రీశ్రీ లక్ష్యానికి అనుగుణంగా కొనసాగింది. మార్చ్ 1 గీతంగా ఆవేశపూరితంగా రచింపబడినటువంటి ఈ గేయలో లయ నేను సైతం అనేటటువంటి మాటలు పునరుక్తి అంటే తిరిగి మరలా రావడం చేత చదువర్లలో అంటే చదివేటటువంటి వాళ్ళు ఏం కలిగిస్తూ ఉంటుంది అంటే భావావేశాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీశ్రీ రాసేటటువంటి గేయాలు అంటేనే ఏ విధంగా ఉంటాయి అంటే విప్లవాగ్నుల్ని కూడా పుట్టించేటటువంటి శక్తి ఎవరి యొక్క రచనలో కనబడుతూ ఉంటుంది అంటే శ్రీశ్రీ రచనలో కనబడుతూ ఉంటుంది. అంటే ఎవరి పక్షాన నిలిచాడు కవి ఇక్కడ అంటే శ్రామికుల పక్షాన, కార్మికుల పక్షాన, పీడితుల పక్షాన నిలిచి కవిత్వాన్ని లోకానికి అందించినటువంటి కవి ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడు అని నిర్వచించాడు. అంటే సామాజిక చైతన్యానికి ప్రతీకగా శ్రీశ్రీ ఈ గేయంలో నేను అని ప్రయోగించాడు. అంటే ఇక్కడ సమిధ ఆహుతి అనే పదాలని సాంప్రదాయ అర్థంలో కాకుండా ఉన్నత ఆశయం కోసం తాను సమర్పించుకోవడంగా స్వార్థం అనేటటువంటిది లేకుండా అంకితమైపోయేటటువంటి విధంగా మన అర్థం అనేటటువంటిది ఇక్కడ మనం చేసుకోవాలి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటే ప్రపంచం అనేటటువంటిది అగ్నితో మండుతూ ఉంటే నేను కూడా ఒక సమిధ అంటే ఇక్కడ ఏంటి అంటే వంట చెరుకు. అంటే ఆ కట్టె అనేటటువంటిది కాలి మనకు కావాల్సినటువంటి పదార్థాలను ఏ విధంగా వేడివేడి అందిస్తూ ఉంటాయో నేను కూడా ఈ ప్రపంచం అనేటటువంటిది అగ్నిలో మండుతూ ఉంటే నేను కూడా ఒక సమిధనై నేను కూడా ఒక కట్టెలాగా ఆహుతి అయిపోతాను అంటున్నాడు. నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రు ఒక్కటి దారపోశాను. మన లోకాలను విశ్వ సృష్టికి అన్నాడు. విశ్వము అంటే ఇక్కడ ఏంటి అంటే లోకం. విశ్వ సృష్టికి అంటే ఏంది లోకాలు సృష్టించేటప్పుడు నేను కూడా ఆశ్రువులు అంటే ఏంటి అంటే కన్నీళ్ళు. ఒక కన్నీటి బొట్టును నేను ఏం చేశాను అంటే విడిచాను అని కవి అద్భుతమైనటువంటి విధంగా అంటే ఇది ఒక మార్చ్ 1 గీతంగా అక్కడ దేన్ని తెలియచేయవచ్చు అంటే ఇక్కడ ఈ జయభేరి అనేటటువంటి అంశాన్ని తెలియచేయవచ్చు. ఇక్కడ నుంచి 2 పెద్ద ప్రశ్నలు వస్తాయి, 2 సందర్భాలు వస్తాయండి ఈ 4 పాఠ్యాంశాల నుంచి. తర్వాత 3వ అంశం ఏంటి అంటే ఉపవాచకం. ఏంటిది? రుద్రమాదేవి నవల రాసినటువంటి రచయిత వద్దిరాజు సీతారామచంద్రరావు. ఎవరు రాశారు? వద్దిరాజు సీతారామచంద్ర రాయశర్మ అనవచ్చు, వద్దిరాజు సీతారామచంద్రరావు అన్న తప్పేం లేదండి. మరి ఈ రుద్రమాదేవి అనగానే మన అందరూ తెలుసు కాకతీయ వంశానికి చెందినటువంటి స్త్రీమూర్తిగా ఇక్కడ ఎవరిని తెలియచేయవచ్చు అంటే ఎవరిని? ఈ రుద్రమాదేవిని తెలియచేయవచ్చు. మరి ఈ రుద్రమాదేవి నవల్లో ప్రధానమైనటువంటి పాత్రలు ఏమున్నాయి అంటే రుద్రమాదేవి, తర్వాత వచ్చేసి మదనమంజరి, మహదేవరాజు, గోన బుద్ధారెడ్డి, తర్వాత వచ్చేసి ధర్మవర్ధనుడు, తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకా సోమదేవుని యొక్క వృత్తాంతం ఏ విధమైనటువంటి విధంగా తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఇవన్నీ కూడా మనకి ఇందులో ప్రధానంగా కనబడేటటువంటి అంశాలుగా తెలియచేసే అవకాశం అనేటటువంటిది ఇందులో ఉంటుంది. మన ప్రధానమైనటువంటిది ఎవరు అంటే రుద్రమాదేవి ఇందులో ప్రధానమైనటువంటిది. మన రుద్రమాదేవి ఏ విధమైనటువంటి విధంగా పాటలు పడింది? మరి ఉన్నాడు కదా మహాదేవరాజు, యాదవ మహాదేవరాజు, అతను చేసినటువంటి అంశాలు ఏంది, ఏ విధంగా బయటపడగలిగింది అనేటటువంటి అంశాలతో కూడి ఉంది ఇది ఈ రుద్రమాదేవి నవల. అద్భుతమైనటువంటి నవల అండి ఇది ఈ రుద్రమాదేవి. ఎవరు రాశారు? వద్దిరాజు సీతారామచంద్ర రాయశర్మ అనవచ్చు, వద్దిరాజు సీతారామచంద్రరావు అని అనవచ్చు. తర్వాత వ్యాకరణ అంశాలు మనకేమున్నాయి? పర్యాయ పదాలు, నానార్థాలు, సందులు, సమాసాలు, తర్వాత వచ్చేసి ఏమున్నాయి? తెలుగు వాక్యం అనేటటువంటిది ఉంది. మరి పర్యాయ పదాలు అంటే ఏంది? ఒకే అర్థం ఉన్న పదాలని పర్యాయ పదాలు అంటారు. పర్యాయ పదాలు అంటే ఏంది? ఒకే అర్థం ఉన్న పదాలు. ఒక పదానికి ఒకే అర్థం ఇచ్చామనుకోండి అది పర్యాయ పదం అండి.
ఉదాహరణకి అడవి అనేటటువంటి పదం ఉంది. అడవి అనేటటువంటి పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు ఏంటిది? అరణ్యము అని, తర్వాత విపునము అని, తర్వాత కాన అని, వనము అని, గహనము అని, అటవి అని, తర్వాత కాంతారము అని, ఇవన్నీ కూడా అరణ్యము అనేటటువంటి పదానికి ఉండేటటువంటి పర్యాయ పదాలు. అంటే ఒకే పదానికి ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు ఇక్కడ ఏమంటాము అంటే పర్యాయ పదాలు అంటారు. తర్వాత నానా అర్థాలు. నానా అర్థాలు అంటే ఒక పదానికి ఉన్న అనేకమైన అర్థాలని నానా అర్థాలు. ఒక పదానికి అనేక అర్థాలు ఉన్నాయనుకోండి, అదేమవుతుంది అంటే నానా అర్థం అనేటటువంటిది అవుతుంది. అద్రి ఉంది, పర్వతము అనవచ్చు. అద్రి అనగానే ఉంది ఆలోచన, పర్వము. అంటే కొన్ని సందర్భాల్లో అద్రి అనేటటువంటి పదానికి వృక్షము అనేటటువంటి నానార్థాన్ని కూడా వాడినటువంటి సందర్భాలు అనేటటువంటిది కనబడుతూ ఉంటాయండి. ఏంది? అంతస్తు ఉంది. అంతస్తు అనగానే ఏమంటాం? మిద్దె. ఒకదాని మీద ఒకటి కడితే అది అంతస్తు. మరి అదే సమయంలో అదే అంతస్తు అనేటటువంటి పదానికి నానార్థంగా ఏం తెలియచేయవచ్చు? తారతమ్యము అని తెలియచేయవచ్చు. తారతమ్యము అంటే ఏంది? తేడా, ఆనికి నాకు ఉండేటటువంటి ఆంతర్యం, అంతస్తు. చూడండి, అంతేకాకుండా చీర ఉంది. చీర అనేటటువంటి పదానికి కోక అని వాడుతూ ఉంటాం. ఇంకా పర్యాయ పదాలు నానార్థాలు చాలా వస్తాయండి. మరి అంతేకాకుండా స్త్రీ అనేటటువంటి పదానికి నానార్థం ఏమంటాం? కొమ్మ అంటాం. కొమ్మ అనగానే చెట్టుకుండేటటువంటి కొమ్మ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమంటాం దాన్ని? అక్కడ కొమ్మ అనేటటువంటి పదానికి స్త్రీ అనేటటువంటి సందర్భంలో కూడా మనం కొమ్మ అనేటటువంటి నానార్థాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఒక పదానికి అనేక అర్థాలు ఉంటే దాన్ని ఏమంటాము అంటే నానా అర్థాలు అంటారు. తర్వాత సందులు అనగానే ఏంది? పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం ఒకట సంధి అనబడును. రెండు పదాల యొక్క కలయిక ఏమవుతుంది అంటే సంధి అవుతూ ఉంటుంది. ఇందులో సంస్కృత సంధులు ఉంటాయి, తెలుగు సంధులు ఉంటాయి. తర్వాత ఏంటిది? సమాసాలు అనగానే ఏ విధంగా? సమాసం అంటే ఏంది? మనకు తెలుసు. సమాసం అనగానే అంటే ఏదైతే లోపిస్తుందో లోపించేటటువంటి దాన్ని చేర్చి చెప్పడానికి ఇక్కడ ఏమంటాము అంటే సమాసం అంటాం. చూడండి, లోపిస్తుంది కదా, అది విభక్తి ప్రత్యయం కావచ్చు, మొదలగున్నటువంటిది ఏదైనా కావచ్చు. విభక్తి ప్రత్యయాలు మొదలగు వాటిని చేర్చి చెప్పుటను ఏమంటాము అంటే సమాసం అంటాము. రెండు అర్థవంతమైన పదముల యొక్క కలయిక ఏమవుతుంది అంటే సమాసం అవుతూ ఉంటుంది. తర్వాత తెలుగు వాక్యం అంటే ఏమొస్తాయి? తెలుగు వాక్యాలు అనగానే అంటే వాక్యం అంటే ఏంటి అంటే కొన్ని పదాల యొక్క కలయికను వాక్యం అంటాం. ఒకటే ఉందనుకోండి అక్షరం, కొన్ని అక్షరాల కలయిక పదం, కొన్ని పదాల కలయిక వాక్యం. రా అనుంది, ఏమవుతుంది? అది అక్షరం అవుతుంది. రాముడు ఉంది, కొన్ని అక్షరాల కలయిక పదం అవుతుంది. కొన్ని పదాల కలయిక వాక్యం. రాముడు అన్నం తిన్నాడు అనేటటువంటిది వాక్యం. అంటే ఈ వాక్యాల్లో ఉండేటటువంటి భేదాలు ఏంది? వాక్య నిర్మాణం ఏ విధమైనటువంటిదిగా ఉంటుంది? కర్తరి వాక్యాలు ఏంది? కర్మని వాక్యాలు ఏంటిది? సంయుక్త వాక్యాలు ఏంది? సంశ్లిష్ట వాక్యాలు ఏవి అనేటటువంటి అంశాల గురించి తెలియచేసేటటువంటి విభాగం ఏంది అంటే ఈ తెలుగు వాక్యం అనేటటువంటి విభాగం అండి. ఇవి మనకి మొదటి సంవత్సరంలో ఉండేటటువంటి విషయ సూచిక ప్రధానమైనటువంటి ఆ ప్రధానమందు ఉండేటటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఇవే అండి. ప్రాచీన పద్య భాగంలో 3, ఆధునిక కవిత్వంలో 4, ఉపవాచకం రుద్రమాదేవి, వ్యాకరణాంశాలు ఒక 5. ఇవి మన మొదటి సెమ్ డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమ్లో ఉండేటటువంటి అంశాలు అన్నీ ఇవి. 1 by 1 ఒకటిదాని తర్వాత ఒకదాని గురించి తెలుసుకుందాం. విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు విన్నందుకు. థ్యాంక్ యూ.